సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. ఒక్కొక్క దానికి మీరు ఒక్కొక్క ఇది చేయాలన్నమాట. అది ఇంకా మీ ఇష్టం. ఓకేనా? ఫస్ట్ కార్డ్ మీరు చదవండి. ఆన్సర్ చేయాలి అనుకుంటే ఆన్సర్ చేయొచ్చు, లేదా ఐస్ క్రీమ్ తినొచ్చు. What song turns you on? What song turns you on? Actually ఒక హిందీ సాంగ్ ఉందండి, బుల్బుల్ అయ్యా అనే సినిమా నుంచి, లబోకో లబో పే సజాओ అని. దట్ సాంగ్ ఇస్ సంథింగ్ దట్ టర్న్స్ మీ ఆన్. yes చెప్పేశారా? ఓకే, ఇంకేవి చెప్పలేరులేండి. అవునా, చూద్దాము. అప్లోడ్ టు సోషల్ మీడియా a photo kissing your partner with a mysterious caption. ఇప్పటికైతే నాతో ఆ ఫోటో లేదు, లేదంటే నేను చేసేవాడిని. బట్ యూజువల్ గా ఇప్పుడు ఫోటో లేదు కాబట్టి పెట్టడానికి అవ్వదు. సో ఐస్ క్రీమ్ తినాలి ఇప్పుడు. ఓకే, కూల్. సో అక్కడ 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మీరు ఏ ఫ్లేవర్స్ తింటున్నారో చెప్పండి. నాకైతే మ్యాంగో అంటే నా ఫేవరెట్. చూసారా, నేను కూడా మీకు ఫస్ట్ మ్యాంగోనే ఇచ్చాను. సో యా, లెట్స్ ట్రై మ్యాంగో దెన్. బాగుందండి. ఐ థింక్ క్వశ్చన్స్ వదిలేస్తాను నేను. మీరు తినొచ్చు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మెమరీ ఫ్రమ్ వెన్ యూ అండ్ యువర్ పార్ట్నర్ వెర్ డేటింగ్? ఫేవరెట్ మెమరీ అంటే డ్రైవ్స్కి వెళ్ళడం అండి. లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెమరీ, గోయింగ్ విత్ మై పార్ట్నర్. సూపర్. Do you remember the first kiss and your partner shared? When was it and how did it happen? I think first kiss was maybe interlo ఉన్నప్పుడు was the first kiss. Partner పేరు ఇప్పుడు వద్దండి, let's let it go. Inter first year. Second year of inter was my first kiss. ఏమండి నార్మల్ గా కిస్ ఇవ్వడంలో మ్యామ్ ఇది చూడండి, అర్జెంట్ గా థంబ్నైల్ కూడా ఇదే పెడతాం. మ్యామ్ నెంబర్ వెళ్ళేటప్పుడు షేర్ చేసి ఇవ్వండి. ఏంటండి ఇలా చెప్పేస్తారు అనుకోలేదు. నార్మల్ గా కిస్ చేయడంలో ఏముంది? Do you remember the first compliment you gave to your partner and what was it? If you don't, compliment them on something unusual now. Actually, the first compliment నేను ఇచ్చినది, in fact నాకు ఫస్ట్ నచ్చింది, as I told you, was her eyes and smile. చాలా మంచి టీత్ ఉన్నాయి. So that was the first compliment I told her, that మీ టీత్ చాలా బాగుందని. బట్ she doesn't like her teeth herself. చాలా బాలేదు, నా టీత్ బాలేదు, నేను క్లిప్ పెట్టాలి అది ఇది అని చెప్తాడు. ఎవరు సెకండ్ ఇయర్ అమ్మాయా? లేదు, నా వైఫ్ కంటే. So that was the first compliment I gave her. Okay. Book a romantic night at a hotel for you and your partner. Another option is to tell your partner where you would like to go for your next romantic trip. ఓకే, ఇది ప్రామిస్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. మేబీ నెక్స్ట్ రొమాంటిక్ ట్రిప్కి ఐ మైట్ టేక్ హర్ మేబీ టు శ్రీలంక అనుకుంటున్నా, లేదంటే వియట్నాం మేబీ. సూపర్. అండ్ ఇప్పుడు మీకు ఒక అమ్మాయి నచ్చింది, ఓకే, లేకపోతే మీరు ఇంప్రెస్ చేయాలి. సో ఎలా ఇంప్రెస్ చేసి ప్రపోజ్ చేస్తారు? చిన్నప్పటి నుంచి ఎవరినైనా ప్రపోజ్ చేయాలి, ఏదైనా అమ్మాయితో మాట్లాడాలంటే నాకు చాలా వంగిపోతాను. ఇప్పుడు మీరు అందరినీ వణికిస్తున్నారు. అది త్రూ క్యారెక్టర్స్ అయితే జరుగుతుంది, బట్ రియల్ గా చాలా స్టూపిడ్ గా నేను అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి. ఇప్పుడు అదే టాస్క్. ఇప్పుడు ఎదురుగా నేనే ఉన్నాను, ఇప్పుడు నన్నే ఇంప్రెస్ చేసి నాకే ప్రపోజల్ చేయాలి అంటే ఎలా చేస్తారు? ఇప్పుడైతే హాయిగా యాక్టింగ్ చేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. మంజుష గారు, నాకు యాక్చువల్లీ మీ ఐబ్రోస్ చాలా నచ్చిందండి. ఎక్కడ చేపించుకుంటారు? ఇలా కూడా ఇంప్రెస్ అవ్వలేదండి. కంటిన్యూ. బ్యూటీ సలూన్. ఇది నా నేచురల్ అండి. ఎలా మెయింటైన్ చేస్తారు? ఓన్లీ డవ్ షాంపూ అండి. డవ్ షాంపూ. yes. Oh, that is nice. డవ్ అన్నారు, ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్? డవ్ ని లవ్ చేస్తానండి. ఎందుకంటే తీసి ఎల్లి పెట్టండి అక్కడ. లవ్ మీద ఇంట్రెస్ట్. ఓ యా, ఆఫ్ కోర్స్, మనిషికి కావాల్సింది అది కదండి. అది నిజమే అండి. సో ఈరోజు ఫ్రీ ఉంటే కాఫీకి వెళ్ళొచ్చా మనము ఈవినింగ్?
ఈవినింగ్ కొంచెం షూట్ ఉందండి దీని నెక్స్ట్. రేపు సండే కదా, ఇంట్లో షూట్ అయితే ఉండదు. యా ఓకే. సో ఆలోచించండి, జస్ట్ an hour's time మీ ఇంటి దగ్గర ఉండే కెఫేకి వెళ్దాం, నో ప్రాబ్లం. యా అండి, మా ఆఫీస్ బ్యాక్ సైడే ఉందండి. పర్ఫెక్ట్ అండి. అయితే రేపు అక్కడే మిమ్మల్ని నేను కలుస్తా. ఓకే. I wanted to say something very special. అదే మీ డవ్ షాంపూ గురించి. అదేదో ఇక్కడే చెప్పొచ్చండి. టీవీలో చెప్తే బాగుంటదండి, హాయిగా మనం ఆ డవ్ షాంపూ గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోవచ్చు. డవ్ షాంపూని డీని ఎల్ చేసి ఏదైనా ఒకటి ముందుకు చూద్దామని అనుకుంటున్నాం. సో లెట్స్ ట్రై దట్. ఏం చూద్దాం అనుకుంటున్నారండి? లవ్ లో పడతారా అని చూద్దాం అనుకుంటున్నానండి. అంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ కదండి. దాంట్లో ఏముంది, ఓకే అమ్మాయికి ఏ అమ్మాయికైనా ఐ లవ్ యూ అని చెప్పేసేయండి, మా వైఫే చెప్పేసింది కదా, ప్రాబ్లం లేదండి. సో అందుకని డవ్ తీసి లవ్ పెట్టేస్తున్నారు. అయ్యయ్యో, అదే నాది డవ్ కాకుండా ఉండండి, ఇంకేదో షాంపూ అయ్యి ఉండుంటే ఏం పెట్టేవాళ్ళు. క్లినిక్ ప్లస్ అని చెప్పుంటే మళ్ళీ హాస్పిటల్ అని చెప్పేవాడి. థ్యాంక్ గాడ్ మీరు డవ్ షాంపూ చెప్పారు. వ్యాలిడ్ పాయింటే. సో కలుద్దాం రేపైతే. సో రేపైతే కెఫేలో కలుద్దాం అంటారు. సో కెఫేలో ఏం మాట్లాడదు ఇప్పుడు చెప్పేయండి, రేపు కలుద్దాం కెఫేలో. ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ అక్కడ మాట్లాడడానికి ఏముండదండి. అంతే అంటారా? సో హాయిగా మాట్లాడదాము. మీరు ఏం తాగుతారో, క్యాపుచినో, లాటే, ఏది తాగుతారో మీరు చెప్పండి. గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద కెఫే అండ్ హాయిగా మనము కొంచెం సేపు మాట్లాడి వీ కెన్ షేర్ సమ్ గుడ్ థాట్స్ యాజ్ వెల్. ష్యూర్ అండి, ష్యూర్. ఏది కిడ్నాప్ రూమ్స్ అలాంటివి తీసుకురారు కదా? అస్సలు లేదండి, చాలా సేఫ్ గా రావచ్చు అంటారు. మీరు వచ్చేటప్పుడు అక్కడ ఎవరినైనా చెకింగ్ కి పెట్టండి, మీరు అన్ని చెక్ చేసి నేను లోపలికి పంపిస్తే ఇట్ ఇస్ ఓకే. ష్యూర్ అండి, ష్యూర్ గా. పర్ఫెక్ట్. ఎస్, థ్యాంక్ యూ అండి, తప్పకుండా. లాస్ట్ పుష్పలో ఒక 2 డైలాగ్స్ ఆర్ దేవరా ఆర్ ఏదైనా సరే డైలాగ్స్ చెప్తూ ఎండ్ చేసేద్దాం. ఓకే. యాక్చువల్లీ పుష్పలో ఒక మంచి డైలాగ్ ఉంది, అది కట్ అయిపోయింది బికాస్ ఆ పాయింట్ లో అది సరిగా కూర్చోలేదని చెప్పి. అదేమంటే, పుష్ప ఆ పొద్దు నువ్వు జాతరలో కొట్టినప్పుడు మనకేం అనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. కానీ పొద్దు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ. ఏందే అవి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? That was from seriously. Thank you. Okay. And దేవరాలో ఉన్న ఒక డైలాగ్ అయితే నా ఫస్ట్ డైలాగ్ అది దేవరాలో. చచాయ్, ఆ రాయప్ప కుదురు తంగొ చిక్కే వరకు రా ఎవరైనా, అది ఎప్పుడు నా సొంతం అవుతో. That was the first dialogue cinema. జాహ్నవి గారికి వేసేసారు పెద్ద వాళ్ళ. Yes. Ala. So these were the major dialogues that I had in both the films. సూపర్ అండి. సో తారక్ గారు, నైస్ టాకింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి అంటే తెలుగు వచ్చేసారు, అక్కడ కన్నడ అండ్ తమిళ్. సో అలానే బాలీవుడ్ కూడా అలా టర్న్ అవ్వాలి, యూటర్న్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి అండ్ అలానే మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.